అంతర్జాతీయంగా దేశాల మధ్య రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అన్నమాట నిజమైంది. కేవలం శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయన్న సిద్ధాంతానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది పాకిస్తాన్. అయితే పాకిస్తాన్ విషయంలో ఇది మిత్రత్వం కంటే అవకాశవాదం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతోంది. తాజాగా పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ వేదికగా ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా తమ దేశాన్ని కేవలం ఒక టాయిలెట్ పేపర్ లాగా వాడుకొని విసిరేసిందని ఆయన నేషనల్ అసెంబ్లీలో సభ్యులందరి ముందు అత్యంత ఘాటుగా ఆవేదన వ్యక్తం చేశారు. వినడానికి ఇది చాలా కఠినంగా, అవమానకరంగా ఉన్న దశాబ్దాల కాలంగా పాకిస్తాన్ పాలకులు అనుసరిస్తున్న అసమర్థ విధానాలకు, అమెరికా చేస్తున్న స్వార్థ రాజకీయాలకు ఇది అద్దం పడుతోంది. ముఖ్యంగా 9/11 దాడుల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో అమెరికా పక్షాన నిలబడడం వల్ల పాకిస్తాన్ సమాజం కోలుకోలేని నష్టాలను చవిచూసింది. అప్పట్లో డాలర్ల కోసం ఆశపడి దేశ సార్వభౌమత్వాన్ని అమెరికా సైనిక అవసరాలకు తాకట్టు పెట్టింది పాకిస్తాన్. జనరల్ పర్వేజ్ ముషరఫ్ వంటి నియంత్రణ నిర్ణయాలు నేడు పాకిస్తాన్ను ఉగ్రవాద కోరల్లోకి, ఆర్థిక అస్థిరతకు, దివాళా కోరు స్థితిలోకి నెట్టేశాయి. ఆనాడు అమెరికా మెప్పు కోసం తాలిబాన్లపై పోరుకు సయ్యన్న పాక్ ఇవాళ అవే తాలిబాన్ వర్గాలు ఎడతెగకుండా చేస్తున్న ఉగ్ర దాడులతో రక్తం చిందిస్తోంది. ఒకప్పుడు అగ్రరాజ్యానికి అత్యంత సన్నిహిత మిత్రుడిగా, నాటోయేతర ప్రధాన భాగస్వామిగా ముద్ర వేయించుకున్న పాకిస్తాన్ ఇవాళ తన ఉనికి కోసం, తన ఆర్థిక మనుగడ కోసం అమెరికా, చైనాల మధ్య ఒక ఫుట్బాల్ లా తన్నులు తింటోంది. ఖ్వాజా ఆసిఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం ఒక ఆరోపణ మాత్రమే కాదు, అమెరికా అవసరం తీరిన తర్వాత మిత్రులను ఎలా వదిలించుకుంటుందో, విదిలించుకుంటుందో తెలియచేసే హెచ్చరిక లాంటిది. ఈ నేపథ్యంలో అసలు అమెరికా పాక్ బంధం ఎక్కడ మొదలైంది, ఎందుకు ఇలా విచ్ఛిన్నమైంది అనేది ఒకసారి చూద్దాం. నిజానికి పాకిస్తాన్ చరిత్రను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ దేశం ఎప్పుడూ ఒకరి మీద ఆధారపడుతూ పరాన్నజీవిలా బ్రతకడానికి అలవాటు పడింది. అగ్రరాజ్యం అమెరికా తంతే చైనా వద్దకు, చైనా తంతే మళ్ళీ అమెరికా కాళ్ల వద్దకు సాగిలారడం ఆ దేశ పాలకులకు వెన్నెత్తో పెట్టినటువంటి విద్య. ఇక 1980ల కాలంలో సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన ముజహిద్దీన్ యుద్ధం నుంచి మొన్నటి వార్ ఆన్ టెర్రర్ వరకు పాక్ తన భూభాగాన్ని అమెరికా ప్రయోజనాల కోసం అంగీకరిస్తూ వచ్చింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రతిఫలంగా పాక్ పాలకుల జేబుల్లోకి, స్థానిక జనరల్స్ ఖాతాల్లోకి బిలియన్ల కొద్ది డాలర్లు చేరాయి. అంతే తప్ప సామాన్య పాకిస్తానీ ప్రజలకు మిగిలింది మాత్రం పేదరికం, ఉగ్రవాదం. ఒకవైపు దేశ ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నమైపోగా మతాన్ని అడ్డుపెట్టుకుని భారత్ ను బూచిగా చూపుతూ కాలం నెట్టుకొస్తోంది. ఇప్పుడు తాజాగా బలూచిస్తాన్లోని అపారమైన ఖనిజ సంపదను తవ్వుకోవడానికి అమెరికా కంపెనీలకు పాక్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విచిత్రం ఏంటంటే గతంలో ఇదే ప్రాంతంలోని గనులను తవ్వుకోవడానికి చైనాకు కూడా రక్షణ మంత్రిత్వ శాఖ ద్వారా అనుమతులు ఇచ్చారు. ఇలా ఒకే వనరును ఇద్దరు బద్ధ శత్రువులైన అగ్రరాజ్యాలకు ఆశ చూపడం ద్వారా పాక్ ఒక ప్రమాదకరమైన డబుల్ గేమ్ కు తెరతీసింది. కొన్నిసార్లు రెండు పడవలపై ప్రయాణం చేయడం లాభదాయకంగా అనిపించినా చివరికి అది మునిగిపోయే ప్రమాదాన్నే కలిగిస్తోంది. గతంలో జియా ఉల్ హకీ నుండి ముషరఫ్ వరకు ప్రతి నాయకుడు దేశ ప్రయోజనాల కంటే అమెరికా ఇచ్చే ఆర్థిక ప్యాకేజీలకే ప్రాధాన్యత ఇచ్చారు. దాని ఫలితమే నేడు పాక్ ఎదుర్కొంటున్న ఈ దుస్థితి. అమెరికా తన అవసరం ఉన్నప్పుడు పాక్ ను అక్కును చేర్చుకోవడం, రష్యాను నిలువరించడానికి లేదా తాలిబాన్లను అణచివేయడానికి పాక్ సైన్యాన్ని వాడుకుంటూ ఉంది. ఇప్పుడు భౌగోళిక రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. అగ్రరాజ్యం అమెరికాకు పాకిస్తాన్ కంటే భారత్ అవసరం ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే త్వరగా ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడంతో పాటు 50% సుంకాలను 18% తగ్గించడం జరిగింది. తమ దేశానికి విధించిన శాతం కన్నా భారత్కు 1% తగ్గింపు ఉండడం దాయాదికి మింగుడు పడడం లేదు. అందుకే పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అంతటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు దక్షిణాసియాలో భారత్ ను నియంత్రించడానికి పాకిస్తాన్ ను ఒక పావుగా వాడుకున్న అమెరికా ఇప్పుడు తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. ఇవాళ భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా, ఒక భారీ మార్కెట్ గా అవతరించింది. దీనికి తోడు చైనా విస్తరణవాదాన్ని అడ్డుకోవడంలో భారత్ పోషిస్తున్న పాత్రను అమెరికా గుర్తించింది. తాజాగా భారత్ అమెరికా మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య మరియు రక్షణ ఒప్పందాలు పాకిస్తాన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అప్పట్లో భారత్ దీనిని ఖండించినా పాక్ మాత్రం ట్రంప్ సహాయంతో భారత్ పై ఒత్తిడి తేవచ్చని, తద్వారా భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చని పగటి కలలు కంటూ వచ్చింది. కట్ చేస్తే ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ట్రంప్ హయాంలో భారత్ వైపు మొగ్గు పెరగడం పాకిస్తాన్ అంచనాలను తలక్రిందులు చేసింది.
భారత్ వంటి భారీ మార్కెట్ కంటే ఆర్థికంగా దివాలా తీస్తున్న పాకిస్తాన్ అమెరికాకు ఎందుకు ఉపయోగపడిందనే ప్రశ్న తలెత్తింది. ఇక దీని ఫలితమే నేడు భారత్ అమెరికా మధ్య ఉన్న దృఢమైన బంధం. అమెరికా తమను మోసం చేసిందని, తమ ప్రయోజనాలను కాలరాసిందని ఖ్వాజా ఆసిఫ్ వాపోతున్నారు. ఇంతకీ ఈ మాటలు ఆయన సొంతంగా అన్నారా లేక ఆసిమునిర్ అనిపించాడా అన్నది తెలియడం లేదు. నిజానికి అమెరికా ఎప్పుడూ తనంతట తాను పాకిస్తాన్ వాడుకోలేదు. పాకిస్తాన్ పాలకులే తమను వాడుకోమని అమెరికాకు బహిరంగంగా ఆఫర్లు ఇస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ కుమారుడు మరియు అల్లుడు పాకిస్తాన్ లో బిట్ కాయిన్ వ్యాపారం చేసుకోవడానికి లైన్ క్లియర్ చేయడం వెనుక ఏ ప్రయోజనాలు దాగున్నాయి? తమ దేశంలో ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్ గురించి సూట్ కేసుల్లో శాంపిల్స్ పెట్టుకొని మరి అమెరికా పాలకులకు చూపించి వాటిని తవ్వుకోమని బేరసారాలు సాగించిందెవరు? ఇవన్నీ చూస్తుంటే పాక్ పాలకులే స్వయంగా తమ దేశాన్ని అమెరికా ముందు అమ్మకానికి పెట్టారని స్పష్టమవుతోంది కదా. ఇక అమెరికా తమను టాయిలెట్ పేపర్ లాగా వాడుకుని పడేసిందని గగ్గోలు పెడుతున్న పాక్ నేతలు అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆత్మ విమర్శ చేసుకోవడం లేదు. ఒక దేశానికి స్వతంత్ర విదేశాంగ విధానం లేనప్పుడు ఆ దేశం పరాయి శక్తుల చేతిలో కీలుబొమ్మగా మారడం సహజం. భారత్ వంటి దేశాలు నేడు ప్రపంచ దేశాలతో సమానమైన గౌరవంతో తన సొంత ప్రయోజనాలను కాపాడుకుంటూ సంబంధాలు నిలుపుతుంటే పాకిస్తాన్ మాత్రం డాలర్లు ఇచ్చే దేశమే తమకు యజమాని అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఖ్వాజా ఆసిఫ్ అసెంబ్లీలో చేసిన ఈ సెన్సేషనల్ వ్యాఖ్యలు కేవలం దేశీయ రాజకీయాల్లో జాతీయవాదాన్ని రగిలించి విఫలమవుతున్న ఆర్థిక వ్యవస్థ నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన గతంలోనూ అనేక సార్లు ఇలాంటి వివాదాస్పద ప్రకటనలు చేసి వార్తల్లో నిలిచారు. పాకిస్తాన్ లో నేడు అశాంతి రాజ్యమేలుతోంది. ఒకవైపు తాలిబాన్ల దాడులు, మరొక వైపు ఆర్థిక సంక్షోభం, ఇంకోవైపు అంతర్జాతీయ వేదికలపై మారుతున్న సమీకరణాలు పాక్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే అమెరికాను తిట్టినా, చైనాను పొగిడినా చివరికి పాకిస్తాన్ చేరుకోవాల్సింది ఐఎంఎఫ్ అప్పుల గుమ్మం దగ్గరకే. సొంతంగా ఆ సాంకేతికతను అభివృద్ధి చేసుకోకుండా, ఆర్థిక బలాన్ని పెంచుకోకుండా కేవలం భౌగోళిక ప్రాధాన్యతను అడ్డు పెట్టుకుని బ్రతకాలనుకోవడం పాక్ చేస్తున్న అతిపెద్ద తప్పు అంటున్నారు పరిశీలకులు.